ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మరిక ఒక వ్యక్తి దీవించబడాలంటే, లేదా మీరు ఎప్పుడైనా అనుకుని ఉండొచ్చు, నేను దీవించబడాలని. ఏ ఒక్కరైనా సరే నేను దీవించబడకూడదు, నేను శపించబడాలి, నేను నశించాలని ఎవరైనా కోరుకుంటారా అండి? ఎవరు కోరుకోరు కదా. ఎవరైనా సరే దీవించబడాలని కోరుకుంటారు, ఆశీర్వదించబడాలని కోరుకుంటారు, అభివృద్ధి జరగాలని కోరుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి కలగాలి, ఆత్మీయత విషయంలో అభివృద్ధి కలగాలి, శరీర విషయంలో అభివృద్ధి కలగాలి, కుటుంబం విషయంలో దీవించబడాలి, మరి ఇక పొలంలో దీవించబడాలి, ఇంటిలో దీవించబడాలి, ఎక్కడైనా దీవించబడాలి. మొత్తాన్ని మాత్రం దీవించబడాలి అనుకుంటారు. ఎవరైనా అలాగే అనుకుంటారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మనము దీవించబడాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని బట్టి ప్రభు పేరిట కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఇక్కడ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. అయితే మనము దేవుని యొద్ద ఎందుకు పిలువబడ్డామంటే, ఆశీర్వాదానికి వారసులు అగుటకు మనం పిలువబడ్డాము. మరి ఆ ఆశీర్వాదము మనము పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి అంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది మన యొక్క ఎమోషన్స్ని బట్టి కొంత సాధ్యపడదు. ఒకరిని నేను తిడుతూ ఉంటే నువ్వు తిట్టకుండా ఎలా ఓర్చుకోగలుగుతావు? ఒకరు నేను కొడతా ఉంటే తిరిగి కొట్టకుండా నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఒకరు నీ గురించి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే నువ్వు చెడ్డ మాటలు పలకకుండా దేవునికి ఎలా మొర పెట్టుకుంటావు? పెట్టుకోలేవు కదా. నీవు కూడా అంతకంటే ఎక్కువ తిడతావు. నిన్నెవరైనా విమర్శించారనుకోండి, నువ్వు ఆయన అంతకంటే ఎక్కువ విమర్శిస్తావు. అంటే ఇలా ఉన్నప్పుడు మనం దీవించబడలేము. ఎవరైనా నిన్ను దూషిస్తే, ఎవరైనా నీ మీద నిందలు మోపినట్లయితే, ఎవరైనా నీ గురించి చెడ్డ మాటలు పలికినట్లయితే నీవు ఏం చేయాలి? దూషణకు ప్రతి దూషణ చేయక ఆయనను దీవించాలి. నువ్వు నాశనం అయిపోవాలని ఎవరైనా నిన్ను గురించి కోరుకుంటున్నారేమో, నీ ముందు ఎదురుగా మాట్లాడుతున్నారేమో, అప్పుడు నీవు ప్రభు పేరిట వారిని దీవించు. వారిని నువ్వు దీవిస్తే ఎందుకంటే వారు దూషిస్తున్నారు కాబట్టి ఆ దీవెన వారిలో ప్రవేశించదు. అదే దీవెన వచ్చి నిన్ను తాకుతుంది, నీ గడప తాకుతుంది, నీ జీవితాన్ని తాకుతుంది. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఎప్పుడు దీవించబడతావు? కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, నువ్వు నిగ్రహణ శక్తితో, ప్రభు యందు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఓర్పు సహనముతో నీ ఆత్మీయ స్థితిని ముందుకు కొనసాగినట్లయితే నీవు తప్పకుండా దీవించబడతావు. ఎవరైతే నిన్ను దూషించినారో, ఎవరైతే నిన్ను కీడు చేయాలనుకుంటున్నారో వారు త్రొవ్విన గోతిలో వాళ్ళే పడతారు. హామాను ఏ విధంగా అయితే మరిక ఉరికొయ్య సిద్ధం చేశాడో ఆ ఉరికొయ్య మీద ఆయనే చంపబడ్డాడు. ఆ విధంగా అవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దూషణకు ప్రతి దూషణ కానీ, కీడుకు ప్రతి కీడు కానీ నువ్వు చేయకుండా ఉండాలి. అలా ఉంటే నువ్వు దీవించబడతావు. మరొక విషయం ప్రియమైన వాళ్ళరా, అదే పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట ఉంది. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంటే జీవమును ప్రేమించి మంచి దినంలో చూడగోరువారు అంటే, జీవమును అంటే ఎవరు? జీవం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని.
అంటే జీవం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి మంచి దినములు చూడాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారు ఎలా ఉండాలట? చెడ్డదానిని పలకకూడదు, వారి నోటిలో చెడ్డ మాటలు రాకూడదు. తర్వాత వారి నాలుక కపటపు మాటలు మాట్లాడకూడదు. ఆ విధంగా వారి పెదవులని వారు కంట్రోల్ చేసుకోగలిగినట్టయితే, ఎవడి నాలిక దేవుని స్వాధీనంలో ఉంటుందో వాడు దేవుని ఎదుట దీవించబడతాడు, దేవుని ఎదుట మరిక ఆశీర్వదించబడతాడు. మన నాలిక మనల్ని నరకంలో తీసుకుపోతుంది, మన నాలిక మనల్ని పరలోకంలో తీసుకుపోతుంది. మన నాలికతో ఎదుటి వాళ్ళని ఎంత దూషిస్తే అంత నరకంలో పడిపోతాం మనము. మన నాలికతో దేవుని ఎంత స్తుతిస్తే, ఎంత ఆరాధిస్తే అంత దేవుని దీవెన పొంది దేవుని నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాము. నీవు దీవించబడడానికి కారణం నీవే, నీవు శపించబడడానికి కారణం నీవే. ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీ రాసినటువంటి పత్రికలో 1:3 ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అక్కడ ఉన్నది. అవన్నీ మన జీవితంలో కలుగుతుంది. దేవుడిని దీవించాలనుకుంటాడు ఎప్పుడైనా. ఏ వ్యక్తి కూడా చెడిపోవాలనుకోడు దేవుడు, ఏ వ్యక్తి కూడా అనుకోడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, మరిక మత్తయి సువార్తలో కూడా 25వ అధ్యాయం 34వ వచనంలో మరిక దేవుని యొక్క కుడివైపు ఎడమవైపు 2 సమూహములు ఉంటుంది అంత్య దినంలో. అయితే కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా అని అంటాడు. అంటే కుడివైపున ఉన్న గుంపులో తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, ఎడమవైపు ఉన్నటువంటి వారిని చూసి వారిని మరిక నరకంలో పడదోస్తారు. అంటే ఎడమవైపు దేవుని యొక్క విరుద్ధంగా నడిచిన వారు ఉంటుంది, కుడివైపు దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచిన వారు ఉంటారు. ప్రియమైన వాళ్ళను అంత్యదినంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలవబడాల్సి ఉంటుంది. ఒక దినంన నీవు ఆశీర్వదించే జనాంగంలో ఉండాలని ప్రభువు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులు ఏదేమైనప్పటికీ, నీ పరిస్థితులు ఏదేమైనప్పటికీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. అతను ఉత్తముడు. కోపం, కామం, క్రోధం, మదం, మత్సరం, ఇవన్నీ ఎమోషన్స్ మనిషికి కలిగేటువంటి. ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకుని ప్రభు పేరిట నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు తప్పకుండా రక్షించబడతావు. ప్రభు ఈ మాటలు మన వినికిలో దీవించునుగాక.